అన్యాయం వద్దు. ఏం తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించాలి, నేను ఏం తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి? ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు, మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాలనా? ఆ కియ్యు దేవతేమో తైలం అడుగుతోంది, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా? ఆ నక్షత్ర దేవతేమో మొలెకు దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడిని నీకు ఇచ్చేయాలనా? అరే మళ్ళీ మతం కట్టేశారు. నేను పెండ్లికి రండిరా బాబు, వచ్చి కూర్చొని భోంచేయండిరా అంటే ఏం చేస్తున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని రాజ్యమును గురించి చెప్తున్నటువంటి ఉపమానం. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. రేయ్, మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా.